ఉమ్మడి కుటుంబంతో రామయ్య ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అందరూ కూర్చొని సౌమ్య పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. సౌమ్య సిగ్గుపడుతూ ఉంది. ఈ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన మా ఆడపడుచు మరో ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్తుందంటే నాకింకా నమ్మకం కలగటం లేదత్తయ్యా. నాకు అలాగే ఉంది పెద్ద కొడలా. నిన్నటి మొన్నటి వరకు అల్లరిగా అలకగా కాలేజ్కి వెళ్లిన నా కూతురు వారం రోజుల్లో మరో ఇంటికి కోడలిగా వెళ్తుందంటే, పుట్టుక సార్థకం చేసుకుంటుందంటే సంతోషం ఒక పక్క, బరువు బాధ్యతలు మోస్తూ ఎంతలా అలసిపోతుందోననే బాధ మరో పక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కూతురు సౌమ్య కళ్లలో కూడా కన్నీళ్లు కారుతుంటాయి. అందరూ క్షణం పాటు మౌనంగా ఉంటారు. అందరి ముఖాల్లో ఇక్కడి అనురాగ బంధం పుట్టింటికి దూరమై అత్తగారింట్లో పెనవేసుకుంటుందనే బాధ. మరి ఆడపిల్ల జీవితం అంతే కదా సీత. ఈ ఇంటికి కోడలిగా నువ్వొచ్చావు, నీకు కోడళ్లుగా అంజలి శ్రీవల్లి వచ్చారు. ఇప్పుడు మన కూతురు కూడా మరొక ఇంటికి కోడలిగా వెళ్తుంది. ఎంతో సంబరంగా పంపించాలి. ఏమంటారు కోడళ్ళు అని రామయ్య అడగ్గానే తోటి కోడళ్ళు అంజలి శ్రీవల్లి మామూలవుతారు. అవును మావయ్య, మా ఆడపడుచు పెళ్ళంటే మామూలుగా ఉండకూడదు, చాలా గ్రాండ్గా ఉండాలి, ఊరంతా చెప్పుకోవాలి. రామయ్య గారి ఉమ్మడి కుటుంబం చేసిన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. అదంతా మీ చేతుల్లోనే ఉంది కోడళ్ళు. ఆడపడుచు పెళ్లి సాంప్రదాయంగా జరిపిస్తూనే అల్లరి చేయాలి, ఆట పట్టించాలి, సందడి చేయాలి, సంబరంగా ఉండాలి. అదంతా మేం చూసుకుంటాం మావయ్య. పెళ్లికి ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి బట్టలు తీసుకోవాలి, ఎప్పుడు షాపింగ్కి వెళ్లాలో చెప్తే మేమా పని మీద ఉంటాం. ఎవ్వర్ని పిలిచినా ఒప్పుకుంటాను గాని మీ దూరపు బంధువు ఆ ఫిట్టింగ్ లేడీ సుగునని పిలిస్తే మాత్రం నేను ఒప్పుకోనండి అని చెప్పగానే రామయ్య నవ్వుతుంటాడు. అవునా అన్నా, మా కత్తయ్యనంటూ మా మీద పెత్తనం చేస్తుంది. అది చెయ్యండి, ఇది చెయ్యండి అంటూ మాకు పనులు చెప్తుంది. కంటికి కనబడిన వస్తువు, చేతికి దొరికిన వస్తువు పెద్ద సంచిలో వేసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పగానే చిన్నవాడు వివేక్ అదిరిపడి కొంచెం భయంగా, వామ్మో, ఆవిడ వద్దంటే వద్దు నాన్న. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని మాత్రం పిలవకండి. ఆమెకి ఇవ్వాల్సినవి పెట్టాల్సినవి ఏవైనా ఉంటే మీరే స్వయంగా వెళ్లి ఇచ్చేసిరండి. ఆవిడని మాత్రం ఇక్కడికి పిలవకండి అంటూ చెప్తాడు. అది విని రామయ్య నవ్వుకుంటాడు. ఈ క్యారెక్టర్ తమకెప్పుడూ ఎదురుపడలేదని తోడికోడళ్ళు అనుకుంటూ ముఖాలు చూసుకుంటారు. సరిగ్గా అప్పుడే చాడీలతో కడుపు నింపుకునే ఫిట్టింగ్ సుగుణ అనే దూరపు బంధువు ఆటో దిగింది. ఆటో అతనికి 50 రూపాయలిచ్చింది. ఆటో అతను ఆ డబ్బులు అయోమయంగా చూసి, ఏంటమ్మా ఇది? మనం మాట్లాడుకున్నది 100 రూపాయలైతే 50 రూపాయలే చేతిలో పెట్టారు. ఈ 50 రూపాయలు కూడా వద్దంటే చెప్పరా అబ్బాయి అని చెప్పి ఆటో అతని చేతిలో ఉన్న డబ్బుల్ని చటుక్కున లాక్కుంది. అరెరే, ఏంటమ్మా నువ్వు మాట్లాడుకున్నది ఇవ్వకుండా ఇచ్చిన సగం డబ్బులు కూడా తిరిగి తీసుకుంటున్నావు? ఇదేం పద్ధతిగా లేదు. మర్యాదగా మనం మాట్లాడుకున్న 100 రూపాయలు ఇవ్వండమ్మా. ఇవ్వనంటే ఇవ్వనరా ఆటో అబ్బాయి. ఎక్కువ మాట్లాడినా, గట్టిగా అరిచినా, పెద్దదాన్నని కూడా చూడకుండా అల్లరి చేసావని రోడ్డు మీద నిలబడి చెప్తాను. ఆ తర్వాత నీ బతికేమవుతుందో చూసుకోరా అబ్బాయి అని చెప్పగానే ఆటో అతను భయపడి సుగుణకి దండం పెట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి సుగుణ నవ్వుకుంటూ, సుగుణరా ఇక్కడ ట్రెండ్ సెట్ చేసే లేడీ అనేది నా ట్యాగ్ లైన్ అనుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చి అదే పనిగా తలుపు కొడుతుంది. ఇంట్లో వాళ్ళు ఆ తలుపు చప్పుడు విని కోపం తెచ్చుకుంటారు. రామయ్యకి అర్థమైంది. సీత, మా దూరపు బంధువు సుగుణ వచ్చింది అని చెప్పి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నవ్వుతూ సుగుణ కనిపించింది. అందరూ అయోమయంగా చూస్తుండగా రామయ్య సుగుణని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సీతమ్మ భయం భయంగా చూస్తుంది. తనలో తాను, పిలవకపోయినా వచ్చింది, సిగ్గులేని జన్మ. ఏంటో ఈ ఆడమనిషి అడుగుపెట్టింది. నా కుటుంబాన్ని ఎలా ఆగం చేస్తుందో ఏంటో. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసే వరకు నిద్రపోదు ఈ మహాతల్లి. నా కూతురు పెళ్ళయ్యే వరకు ఈ మహాతల్లి ఎలాంటి చెడు ఆలోచన చెయ్యకుండా చూడు దేవుడా అంటూ వేడుకుంది. ఏం వదినా, నన్ను చూసి తిట్టుకుంటున్నావు కదా? లేదు లేదు సుగునా, చెప్పకపోయినా బాలే వచ్చావు. బంధువంటే నువ్వే.
అత్తయ్య, ఇప్పుడు మనం పిలవకపోయినా వచ్చిన ఈ సుగుణ పిన్ని గురించి కాదు మనం మాట్లాడుకునేది. సౌమ్యకి చెయ్యాల్సిన హల్దీ ఫంక్షన్ గురించి. ఏంటది? హల్దీ లేదు, ఆవకాయ బద్దా లేదు. అన్నయ్య, మన పాతకాలం నాటి పద్ధతి ప్రకారంగానే సౌమ్య పెళ్లి జరిపించాలి. మావయ్య, పెళ్లి పాత పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది. సౌమ్య నేటితరం అమ్మాయి. హల్దీ ఫంక్షన్, ఫోటోషూట్ అంటూ కొన్ని కొత్త పద్ధతులున్నాయి. వాటిని కూడా కలుపుకొని సౌమ్య పెళ్లి చేద్దాం. ఏమంటారు? అవును మావయ్య, చెల్లి చెప్పినట్టే చేద్దాం. ఒప్పుకోండి, చిన్న కోడలు చెప్పింది నాకు కూడా నచ్చింది. నాన్నా, చెల్లి పెళ్లి ఈ కాలానికి తగ్గట్టుగా చేద్దాం. ఒప్పుకో నాన్నా అని అందరూ పట్టుపట్టడంతో రామయ్య ఒప్పుకున్నాడు. అది చూసి సుగుణ తట్టుకోలేకపోయింది. చిన్న కొడలు శ్రీవల్లిని అదోలా చూస్తూ తనలో తాను, పెడతా చిచ్చు పెడతా, చిందరవందర చేసేస్తానుగా అనుకొని ఒక గదిలోకి వెళ్ళింది. ఒక రోజున అంజలి వంట చేస్తుండగా సుగుణ కిచెన్లోకొచ్చింది. సుగుణకి తెలియకుండా సీతమ్మ వెనకాలే వచ్చి కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మాయి. నీకు జాలేస్తుందంటే ఎందుకో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వంట మనిషిలా నువ్వు వంటలిక్కడ చేస్తుంటే నీ తోటి కొడలు శ్రీవల్లి మాత్రం అక్కడ మహారాణిలాగా అందరితో కలిసి మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. చెల్లి ఇంటికి వచ్చిన చిన్న కోడలు, అదీ కాక ఈ తరం అమ్మాయి. మా ఆడపడుచు సౌమ్య హల్దీ ఫంక్షన్ గురించి మాట్లాడుతుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు చూస్తుంది. అది కాదమ్మాయి, పెద్ద చిన్న పక్కన పెడితే నువ్వు కూడా శ్రీవల్లిలాగా ఈ ఇంటికొచ్చిన కోడలివే కదా. ముందుగా నీకే ప్రాధాన్యత, విలువ ఇవ్వాలి. అవును కదా పిన్ని, నేనెందుకు ఊరుకుంటాను? ఇప్పుడే వెళ్ళి మా అత్తయ్యని శ్రీవల్లిని అడిగి కడిగి పారేస్తాను, అల్లకల్లోలం చేస్తాను అని చెప్పి ఆవేశంగా వెళ్ళిపోయింది. అది చూసి సుగుణ సంతోషిస్తుంది. కిచెన్లో ఉన్న క్యారెట్ తింటూ, ఒక అగ్గి పుల్ల గీసి వేశాను కదా, ఇక అదే అంటుకుంటుంది అనుకుంటూ సంబరపడుతూ హాల్లోకొచ్చింది. అందరూ సంతోషంగా హల్దీ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది నచ్చలేదు సుగుణకి. పెద్దది మాట వినకపోతేనే చిన్నదుందిగా, అటు నుండి చక్రం తిప్పుకొస్తాను అనుకుని వెళ్ళిపోతుంది. ఆ రోజు సౌమ్య హల్దీ ఫంక్షన్. ఉమ్మడి కుటుంబంలో వచ్చిన బంధువుల సమక్షంలో సౌమ్య హల్దీ ఫంక్షన్ బాగా ఘనంగా జరిగింది. తోడికోడళ్ల సందడి అంతా ఇంతా కాదు. ఆ రోజు రాత్రి సుగుణని భోజనానికి పిలవడానికి శ్రీవల్లి వచ్చింది. ఇలా చూడమ్మాయి, ఈ ఇంట్లో నీకు జరుగుతున్న అన్యాయం తెలియటం లేదు నీకు. నాకు అన్యాయం జరగటమేంటి పిన్ని? ఆ పెద్ద కోడలు అంజలికి అంత ఖరీదైన చీర తీసుకుంటే నీకు మాత్రం తక్కువ ఖరీదైన చీర తీసుకుంది మీ అత్తగారు. ఇది నిన్ను చిన్న చూపు చూడ్డం కాదా? ఓ అదా, అక్క ఇంటికి పెద్ద కోడలు. అత్తయ్య తరువాత మళ్ళీ అంతటి స్థానం తనదే. అక్క హుందాగా ఉండటం నాకు నచ్చింది పిన్ని. అయినా కట్టుకునే చీర ముఖ్యం, ఖరీదు కాదు కదా పిన్ని. ఎంతో ఇష్టంగా చెల్లి నీకు రంగు చీర బావుంటుందని తీసుకుంది, నాకు నచ్చింది అని చెప్పగానే సుగుణ నిరాశ ముఖం పెట్టి తనలో తాను, నాలోని ఆశ చచ్చింది అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. మరో రోజు శ్రీవల్లి దగ్గరుండి సౌమ్య ఫోటోషూట్ చేయిస్తుండగా బట్టలు వాష్ చేస్తున్న అంజలి దగ్గరికొచ్చింది సుగుణ. ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. అంజలి విన్నట్టు నటించి ఎదురు సమాధానం చెప్పింది. సుగుణ ఏడుపు ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సౌమ్య పెళ్లి రోజు. సౌమ్య పెళ్లి హడావిడిలో అందరూ ఉన్నప్పటికీ సుగుణ ఏమాత్రం తోటికోడళ్లలో ఎవరు ఒంటరిగా కనబడితే చాలు వాళ్ల దగ్గరికి వెళ్లి చాడీలు చెప్పటం మొదలెట్టేది. అంజలి శ్రీవల్లి తెలివిగా సుగుణ దురాశని తిప్పికొట్టేవారు. ఇంటి ముందు పందిరి వేసి వచ్చిన ఆత్మీయుల దీవెనలతో చాలా బ్రహ్మాండంగా ఆడపడుచు పెళ్లి చేశారు. వచ్చిన వాళ్లు తోడికోడళ్ల ఐక్యతని మెచ్చుకున్నారు. ఆడపడుచుకు చేసిన పెళ్లిని అభినందించారు. అంజలి శ్రీవల్లి కన్నీళ్లతో సౌమ్యని కారులో అత్తగారింటికి పంపించారు. సీతమ్మ బాధని చూసి, కూతురు కాపురానికి వెళ్ళిందని సంతోషపడు సీత. అంతేకాదు, మనం బ్రతికినంత కాలం మనల్ని ప్రేమగా చూసుకునే 2 కూతుర్ల లాంటి కోడళ్లున్నారు అని ఓదారుస్తూ ఉండగా సుగుణ వచ్చింది. అవునొదినా, అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం. అంజలి శ్రీవల్లి ఇద్దరూ
నీ ఇంటికి కోడళ్లుగా వచ్చిన సొంత అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఈ రామయ్య ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుతారు. నేను చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఇక కాదని అర్థమైంది. అవును సుగుణ, నువ్వు చెప్పింది నిజమే. ఉమ్మడి కుటుంబం అనేది ఇంటి పెద్దతో పాటు ఇంటికొచ్చే కోడళ్ల మీద ఆధారపడి ఉంటుంది. నాది ఏ జన్మ పుణ్యమో గాని ఈ జన్మలో ఇంత చక్కని కోడళ్లనిచ్చాడు ఆ దేవుడు అని తన కోడళ్లని మెచ్చుకుంది సీతమ్మ. ఇక్కడ నా పప్పులుడకవని అర్థమైందిలే. ఇంక నేను వెళ్తున్నాను. లేదు పిన్ని, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లేది లేదు. ఇక మీదట నువ్వు చిచ్చు పెట్టేది లేదు. నువ్వు కూడా మారాలి. అంటే ఇక్కడే మాతోనే ఉండాలి, నువ్వుంటున్నావు అని చెప్పి సుగుణలో మార్పు తీసుకొచ్చే దిశగా రామయ్య ఉమ్మడి కుటుంబంలోని తోడికోడళ్లు ప్రయత్నాలు మొదలెట్టారు. రామచంద్రాపురంలో ఉండే రామయ్య, సీతమ్మ దంపతులు చాలా మంచి మనుషులు. మానవతామూర్తులనే పేర్లతో పాటు ఉన్నతమైన గౌరవ మర్యాదలు ఇచ్చేవాళ్లు ఆ ఊరివాళ్లు. వాళ్లకు 3 సంతానం. స్వామి, వివేక్ అనే 2 కొడుకులు, సౌమ్య అనే ఒక కూతురు. పెద్దవాడు స్వామి ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. అతనికి అంజలితో పెళ్లవుతుంది. మోక్షిత్, మైథిలి అనే 2 పిల్లలున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్లి చదువుకుంటారు. ఇప్పుడు చిన్నవాడు వివేక్ పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటారు. వివేక్ అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు. సీత, మనింటికొచ్చే చిన్న కోడలు కూడా పెద్ద కోడలు అంజలిలా కలిసిమెలిసి ఉంటూ అందరూ నా వాళ్ళే అనుకొని మన కుటుంబాన్ని విడదీయకుండా ఉమ్మడి కుటుంబంలా చూసుకునేలా ఉండాలి. నిజమేనండి. పెద్ద కొడలు అంజలి ఏ ముహూర్తంలో మన ఇంట్లో అడుగు పెట్టిందో గాని అప్పటి నుండి మనకు, మన ఇంటికి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఏనాడు మన నుండి మన కొడుకును దూరం చేసి వేరు కాపురం పెట్టాలని ఇబ్బంది పెట్టలేదు. మనకు సేవలు చేసేటప్పుడు తను ఇబ్బంది పడలేదు. అవును సీత, చెదరని చిరునవ్వుతో అన్ని పనులు చకచకా చేస్తూ అందరి మనసులు గెలుచుకుంది. నీ తరువాత నీ అంతటి స్థానం తను పొందింది అని రామయ్య, సీతమ్మలు మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వాళ్ల కోసం టీ తీసుకొచ్చి ఇచ్చింది. తన మరిది వివేక్ను తల్లి ప్రేమతో, వివేక్ బాబూ, టిఫిన్ రెడీ, లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది, ఇక నీదే ఆలస్యం అని కేకేసింది. ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని హాల్లోకొచ్చాడు వివేక్. వదినమ్మా, నేను కూడా రెడీ. అన్నయ్య ఇంకా రెడీ కాలేదు కదా అని అంటుండగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్న స్వామి, తమ్ముడు, నేను నీకంటే ముందే పుట్టాను, నీకంటే ముందే లేచాను, మీకంటే ముందే టిఫిన్ చేస్తున్నాను. కానీ అన్నయ్య, నాకంటే ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేవు. వదినమ్మా, నా లంచ్ బాక్స్ తీసుకొచ్చివు. నేను ఈరోజు అన్నయ్య కంటే ముందుగా ఆఫీస్కి వెళ్తాను. వివేక్ బాబూ, టిఫిన్ చెయ్యకుంటే నేను లంచ్ బాక్స్ ఇవ్వనని తెలుసు కదా. అబ్బా వదినమ్మా, టిఫిన్ చెయ్యను, అన్నయ్య కంటే ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. తమ్ముడు వివేక్, అది జరగాలంటే ముందుగా లేవాలి, ముందుగా రెడీ అవ్వాలి, ముందుగా టిఫిన్ చెయ్యాలి. అప్పుడు నువ్వు ముందుగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, సరేనా అని అంటుంటే వివేక్ కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అంజలి వచ్చి టిఫిన్ వడ్డిస్తుంది. అన్నయ్య, ఏదో ఒక రోజున నీకంటే ముందుగా లేచి రెడీ అవుతాను, ముందుగా టిఫిన్ తింటాను, ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. వివేక్ బాబూ, ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు. ఎవరు ముందుగా వెళ్తారో వాళ్ళు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళాలి. అయితే నేనెప్పటికీ ముందుగా లేవను, రెడీ కాను. పిల్లలు కాదు, పిడుగులు వాళ్ళు. బైక్ మీద ఒకరు ముందు కూర్చుంటారు, ఒకరు వెనుక కూర్చుంటారు. ఇద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నేను చెప్పేది విను బాబాయ్, విను బాబాయ్ అంటూ ఇద్దరూ పిలుస్తారు అని చెప్తుండగా మోక్షిత్, మైథిలి స్కూల్ బ్యాగులు వేసుకుని హాల్లోకొచ్చారు. బాబాయ్, మేము రెడీ, ఇంకా వెళ్దామా? మీకో దండం రా అబ్బాయి. పిల్లలు, ఇప్పుడు బాబాయ్ రాలేడు, డాడీ వస్తాడు, సరేనా అని చెప్తుండగా స్వామి పిల్లల దగ్గరికొచ్చాడు. అమ్మా, నేను పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టొస్తాను, వచ్చాక మనం వెళ్దాం. పదండి పిల్లలు, మనకు లేట్ అవుతుంది అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు స్వామి. వెళ్ళుకోడలా, నువ్వు కూడా రెడీగా ఉండు. నేను రెడీ అవుతానత్తయ్యా,
పెళ్లి చూపులకు వెళ్తున్నామని వివేక్కి చెప్పారా అని అంజలి అనగానే టిఫిన్ చేస్తున్న వివేక్ అదిరిపడ్డాడు. చేస్తున్న టిఫిన్ వదిలిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికొచ్చాడు. కోపంగా వాళ్ళని చూస్తూ, ఇది నమ్మక ద్రోహం వదినమ్మా. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయిలు లేరమ్మా. నా మూలంగా మన ఉమ్మడి కుటుంబం విడిపోవడానికి నేను ఒప్పుకోను. అలా ఎందుకనుకుంటావు బాబు? అర్థం చేసుకొని మనతో కలిసిపోవచ్చు కదా. అవును వివేక్ బాబు, ఎక్కడో ఒక అమ్మాయి వల్ల కుటుంబంలో చిచ్చొచ్చిందని అందరూ భయపడటం మంచిది కాదు. నేను చెప్తున్నానుగా, నీకొచ్చే అమ్మాయి నిన్ను, నీ ప్రేమని ఇష్టపడుతుంది, నీ కుటుంబాన్ని ప్రేమిస్తుంది, మన ఉమ్మడి కుటుంబాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతుంది అని చెప్తుండగా సౌమ్య కాలేజ్కి వెళ్లాలని హాల్లోకొచ్చింది. సౌమ్య, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్లటం లేదు, వివేక్కి పెళ్లి చూపులు అని చెప్పగానే సౌమ్య సంతోషిస్తూ, కంగ్రాట్స్ రా అన్నయ్య అని చెప్తుండగా స్వామి వచ్చాడు. అంజలి వెళ్ళిపోతుంది. అందరూ హాల్లో వివేక్ పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అంజలి రెడీ అయ్యొచ్చింది. అందరూ కలిసి కారులో తిమ్మాపూర్ విలేజ్లోని మాధవయ్య ఇంటికి వచ్చారు. అందరూ కూర్చున్నారు. మాధవయ్య తన కూతురు శ్రీవల్లితో అందరికీ టీలిప్పించాడు. వివేక్ శ్రీవల్లి చూసుకున్నారు, నవ్వుకున్నారు, నచ్చుకున్నారు. బాబాయ్ గారు, మా వివేక్ బాబుకి శ్రీవల్లి నచ్చింది, మరి శ్రీవల్లికి వివేక్ నచ్చాడో లేదో తెలుసుకోండి అని చెప్పగానే మాధవయ్య కిచెన్లో ఉన్న శ్రీవల్లి దగ్గరికి వచ్చాడు. శ్రీవల్లి మనస్తత్వం వేరు. తను తన భర్త ఉంటే చాలనుకుంటుంది. ఉమ్మడి కుటుంబం వద్దని, వేరుగా ఉంటానంటే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. మాధవయ్య మాత్రం శ్రీవల్లికి అన్ని విధాలా నచ్చజెప్పాడు. మంచి రోజున వివేక్ శ్రీవల్లికి పెళ్లి జరిగింది. వివేక్తో ప్రేమగా ఉంటూ వేరు కపురం పెట్టించుకుంటాను అని తనలో తాను శపథం చేసుకుని కొత్త కోడలు శ్రీవల్లి ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టింది. లోపల కోపం ఉన్నప్పటికీ పెద్ద కోడలు అంజలితో కలిసి ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేది. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేనప్పుడు అంజలితో వేరు కాపురం గురించి మాట్లాడింది. వివేక్ అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకొచ్చాడు. వాళ్ల మాటలు వింటున్నాడు. తప్పు చెల్లి, ఎప్పుడు వేరు కాపురం గురించి ఆలోచించకు. ఇంత చాకిరీ చేయటం నా వల్ల కాదక్కా. ఇది చాకిరీ కాదు చెల్లి, అనుబంధం. ఇప్పుడు మనకు అత్తామామలే అమ్మా నాన్నలు. నేనందుకు ఒప్పుకోనక్కా. వల్లి, మన అన్నదమ్ములకి వచ్చే భార్యలు కలిసిమెలిసి ఉంటూ మన అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకోవాలని మనమెలా కోరుకుంటున్నామో, మనముకింటికి వచ్చినప్పుడు మమతానురాగాలతో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు కదా. నువ్వెన్ని చెప్పినా నేను విననక్కా. ఉదయం లేచినప్పటి నుండి మొదలు తిరిగి పడుకునే వరకు ఎవరో ఒకరు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అరే, మనం కూడా మనుషులమే కదా, మనకు చేతులు కాళ్ళు నొప్పులొస్తాయని అర్థం చేసుకోరా? ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు చెల్లి. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబం విలువ నువ్వే తెలుసుకుంటావు అని చెప్పి తన పని తను చేసుకుంటుంది. ఒకరోజు రాత్రి పిల్లలతో బెడ్ మీద వివేక్ ఆడుతూ ఉంటాడు. రూమ్ మొత్తం బొమ్మలతో, ఆట వస్తువులతో చిందరవందరగా ఉంటుంది. శ్రీవల్లికి చిరాకేస్తుంది. ఏయ్ పిల్లలు, ఇక్కడి నుండి వెళ్ళండి, ఇంకెప్పుడు ఈ గదిలోకి రావద్దు, వెళ్ళండి అనగానే పిల్లలు ఏడుస్తూ అంజలి, స్వామిల దగ్గరికి వచ్చారు. అంజలి ఓదార్చింది. వివేక్, శ్రీవల్లి మాటలతో పోట్లాడుకుంటారు. ఆ మాటలు వింటూ రామయ్య, సీతమ్మలు బాధపడతారు. ఏవయ్యా, మనం బతికుండగానే ఉమ్మడి కుటుంబం విడిపోయేలాగుంది. అలా మాట్లాడకు సీత. కొత్త కోడలికి కూడా ఉమ్మడి కుటుంబం విలువ అర్థమయ్యే రోజు వస్తుంది అని బాధపడుతూ మాట్లాడుకుంటూ పడుకుంటారు. మరుసటి రోజున హాల్లో అందరూ నిలబడి మౌనంగా ఉంటారు. అప్పుడే రామయ్య సెల్ ఫోన్ మోగింది. రామయ్య బాధగా, అయ్యో, ఎప్పుడు జరిగింది? మేమిప్పుడే వస్తున్నాం. చిన్న కోడలా, మీ నాన్న చనిపోయారంట తల్లి, అందరూ పదండి అని చెప్పగానే శ్రీవల్లి ఏడుస్తుంది. కార్లో అందరూ బయలుదేరి మాధవయ్య ఇంటికొచ్చారు. ఇంటి ముందు టెంట్ వేసి మాధవయ్యని పడుకోబెట్టారు. శ్రీవల్లి, అంజలి ఏడుస్తుంటారు. సీతమ్మ శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతుండగా మాధవయ్యకి వివేక్ తలకొరివి పెడతాడు. ఆ ఊరి వాళ్లతో రామయ్య, సీతమ్మ దంపతులు మాట్లాడి కూతురు పెళ్లి కోసం చేసిన అప్పును తిరిగిచ్చేస్తారు. ఇక నుండి మా చిన్న కోడలు అనాథ కాదు, మేమున్నాం, అన్నీ మేమే చూసుకుంటాం అని చెప్పి శ్రీవల్లిని తీసుకుని ఇంటికొస్తారు.
బాధగా ఉన్న శ్రీవల్లికి ధైర్యం చెప్తూ అన్నం తినిపించాలని చూస్తుంటారు. కానీ శ్రీవల్లి తినలేకపోతుంది. అప్పుడు పిల్లలు మోక్షిత్, మైథిలి ఏడుస్తున్న శ్రీవల్లి దగ్గరికొచ్చారు. ప్రేమగా కన్నీళ్లు తుడుస్తారు. అన్నం ప్లేట్ పట్టుకొని అంజలి అక్కడే ఉంటుంది. మైథిలి అన్నం ముద్ద పట్టుకొని, పిన్ని, ఇక నుండి నేనే మీ అమ్మని, నేనే మీ నాన్నని, తిను పిన్ని అని చెప్పగానే శ్రీవల్లికి తను వాళ్ళని కోపగించుకున్నది గుర్తొచ్చింది. వెంటనే మైథిలిని దగ్గరికి తీసుకుని నుదుట ముద్దు పెడుతుంది. నన్ను మన్నించు తల్లి, అన్నం తిను పిన్ని అని తినిపిస్తుంది. మోక్షిత్ నీళ్లు తాగిస్తాడు. అలా శ్రీవల్లి అన్నం తింటుంది. అందరూ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఉమ్మడి కుటుంబం అంటే ఇదే వల్లి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రేమ వేరు కాపురంలో ఉండదు, దొరకదు. వేరుగా ఉంటుంది కదా, మనకెందుకని వెళ్ళిపోతారు. కానీ మన అనుకున్న వాళ్ళు మాత్రం మనతోనే ఉంటారు. మనల్ని ఓదారుస్తారు, మనకి తినిపిస్తారు, మనమంటే ప్రాణమిస్తారు. అర్థమైందండి. ఇక నేనెప్పుడూ వేరు కాపురం అనే మాట కూడా తీయను అని చెప్పి మరుసటి రోజు నుండి అంజలితో కలిసి ఇంటి పని, వంట పని చేస్తూ అందరితో ప్రేమగా ఉంటుంది. అందరి ప్రేమానురాగాలను పంచుకుంటుంది.